వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా కృషి చేయండి. వాలంటీర్లకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పిలుపు. విద్యారంగ సమస్యలు పరిష్కరించండి. నకరేకల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుట బీఎస్పీ ఎన్ఎస్యుఐ బైఠాయింపు. అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. ఇప్పుల్లో నడుస్తూ మొక్కులు తీర్చుకున్న భక్తజనం. కంటి వెలుగుకు మంచి గుర్తింపు. యావత్ తెలంగాణకే గర్వకారణం. నకరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధరరావు వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాల ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు అందే విధంగా వాలంటీర్లు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్ నగర్లోని ఏ కన్వెన్షన్ హాల్లో వాలంటీర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళా దీప్తి, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, పసుపులేటి వెంకటలక్ష్మి పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. మనకి 14 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది. అంటే ఎలక్షన్ 2 నెలల ముందు ఎలాగే ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకి కరెక్ట్గా 1 సంవత్సరంలో ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాలంటరీ వ్యవస్థని, సెక్రటరీ వ్యవస్థని తీసుకొచ్చారు. మంచి పథకాలు ఇచ్చారు. వాలంటీర్స్, సెక్రటరీస్ చాలా మంచి సర్వీస్ చేసి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఈరోజు సెక్రటరీస్ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా, వాలంటీర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ జగన్ గారి సైన్యం. ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఎంతో కొంత విశ్వాసం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి సెక్రటరీకి వాలంటీర్ ఉంటుంది. తర్వాత మన పార్టీకి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ ప్రజలకు అందియో అవన్నీ కూడా మనం తెలుసుకునేలాగా మనం కన్వీనర్లని, అంటే ఒక సచివాలయానికి 3 కన్వీనర్లు, ఒక్కొక్క వాలంటీర్కి 2 గృహసారథులు అని చెప్పడం జరిగింది. ఒక్కొక్క వాలంటీర్కి గృహసారథులు 2 ఉంటే అందులో ఒక ఆడమ్మగా మనం పెట్టుకోవడం జరిగింది. ఇది జస్ట్ ఏమీ కాదు. ఈ యొక్క ప్రక్రియ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ 12 నెలల్లోనూ మనం చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే ఏదైతే ప్రభుత్వం ద్వారా పథకాలు పొందినటువంటి బెనిఫిషియర్స్ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, ఆ లబ్ధిదారులకు సంబంధించిన ప్రతిదీ కూడా గృహసారథులు, కన్వీనర్లు తెలుసుకోవాలి. 80% కూడా గృహసారథులు ఎప్పుడు కూడా వాలంటీర్స్ పోటీ కాదు. వాలంటీర్సే గృహసారథులు. ఇప్పుడు ఎక్కడికైనా మనం గడపడానికి వెళ్ళినప్పుడు మీకు పెన్షన్ ఎవరు ఇచ్చారమ్మా అంటే డిఫరెన్స్ చూసుకుంటే జన్మభూమి కమిటీని అన్న వాళ్ళే కానీ అబ్బా బాగా చేశారు అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి వార్డులో కానీ, కాకినాడలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ ఈరోజు కాలం ఎత్తుకుని ఎగరేసి నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తని అని గర్వంగా చెప్పుకోగలుగుతామా లేదా చెప్పండి. అదంతా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. కాబట్టి మీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే ఈరోజు గృహసారథులు మీ అందరి యొక్క కర్తవ్యాలు ఏంటో మన సార్ తెలియజేస్తారు. జరుగుతున్న వర్క్లను అడగడం, మళ్ళీ అది పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అదేవిధంగా వర్క్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. గర్వపడే విధంగా ఈ రోజు మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. 2 సైన్యాలు ఉన్నాయి. దీన్ని బట్టి మనం చూసుకుంటే రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు 175కి 175 ఎందుకు సాధించి ప్రతి కార్యకర్త కూడా కష్టకాలంలో చాలా బాగా పనిచేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బీఎస్పీ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. నకరేకల్ మైనార్టీ స్కూల్ను కట్టంగూరుకు తరలించొద్దని, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలను నకరేకల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో బీఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శిని, ఎన్ఎస్యుఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అల్లి అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో చెలగాట
ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే చేయాలి. పెండింగ్ లో డిగ్రీ ప్రభుత్వ కళాశాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే డిగ్రీ ప్రభుత్వ కళాశాలను వెంటనే విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా నిర్మించాలి. డిగ్రీ ప్రభుత్వ కళాశాలను వెంటనే నిర్మించాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే సమస్యలు మన తరతరాల పిల్లల భవిష్యత్తు ఇది. లేవకండి మీరు పోరాడంటే మాత్రం మీకు కాలేజీ రాదు, మీకు రియంబర్స్మెంట్ రావు. మీ కన్సర్న్ ఆఫీసర్ మీరు స్పందించట్లేదు కాబట్టి మేము ఇక్కడే చేస్తాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే ఇదేనా కేసీఆర్ సర్కార్ చేసేటటువంటి అభివృద్ధి కోసం పార్టీ మారని చెప్తున్న ఎమ్మెల్యే ఇక్కడ వెంటనే వచ్చి చూడాలి. మైనారిటీ గురుకుల పాఠశాలను వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. అదేవిధంగా ఇక్కడ పై అధికారులు కూడా ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా స్పందించలేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ అద్దె భవనాలలో వీళ్ళు కష్టాలు పడుతున్నారు. బిడ్డలు ఎంతో అసలు రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇక్కడ బాధపడుతుంటే ఒక్కసారి కూడా ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే స్పందించలేదు. పై అధికారులు కూడా రాలేదు. వికారాబాద్ జిల్లా పరిగి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకుడు శివస్వాముల నేతృత్వంలో అగ్నిగుండ ప్రవేశం, స్వామివారి కళ్యాణం, పల్లకి సేవ, ర్యాలీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శివస్వాములు తమ కోరికలు తీరాలని మొక్కుకున్న వారు నిప్పుల్లో నడుస్తూ ముక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्योतैषवे नमः नमस्ते अस्तन्मने बाहुभ्यामुदते नमः यादस्यं भवोवदे नमः शिवाद्रभ्यायागौतनोद्रयाम् याजे रुद्रशिवा तनोराघोरा
దేశంలోని మంచి గుర్తింపు తెచ్చుకోవడం యావత్ తెలంగాణకే గర్వకారణమని నల్గొండ జిల్లా నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్రావు అన్నారు. మండలంలోని తాటికల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాస్పిటల్కి వచ్చేలా మీరు చేయాలి. అంటే మేడం కొంతమంది ఎలా ఉన్నారంటే పబ్లిక్ ఆడిపోతే చూసేసి బాగా ఉంచుకోవాలంటే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మేడం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏం కాదమ్మా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు నోటిఫై ఉంది, నువ్వు మంచిగా ఉంటావు, నీకేం కాదు అని భరోసా ఇవ్వట్లేదు మేడం. ఆ భరోసా మీ నుంచి రావాలి. నేను అనేది అదే. ఎందుకంటే నేను దానికి చైర్మన్గా ఉన్నా కూడా ఏనాడు పట్టించుకోలేదు. ఎంత డిపార్ట్మెంట్ ఈ రోజు నుంచి ప్రతి విషయంలో నేను పట్టించుకుంటున్నాను కాబట్టి మీరు కేర్ తీసుకోవాలి. విషయంగా ఏదైనా డౌట్స్ అలా కాల్ చేయండి, ఏదైనా మీరు బాధ ఉందని నేను చేస్తాను, దానికైతే నో ప్రాబ్లం. కాకపోతే మాత్రం పబ్లిక్ విషయంలో మాత్రం నేను మీరేం చెప్పినా వేరే అనుకోకండి. మీకు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇది ఇట్లా షుగర్ టాబ్లెట్స్ ప్రైవేట్ గా వాడుతుంది మేడం. బాగాలేకుంటే ప్రైవేట్ గా రాస్తే వాడుతుంది. ఇంతకుముందు ఇప్పుడు రావట్లేదు మేడం. చూసి మందులు ఇచ్చేది. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఛాంబర్లో సీఎం కేసీఆర్తో కలిసి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కేక్ కట్ చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ రైతు పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేపడుతూ రైతును రాజుగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. మండల కేంద్రంలో మున్నూరు కాపు పటేల్ మండలం సంఘం అధ్యక్షుడు మెంగని రాజు ఆధ్వర్యంలో నూతన సంవత్సర 2023 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సెస్ మాజీ డైరెక్టర్ విజయ రామారావు, మండలంలోని వివిధ గ్రామాల మన్నూరు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెంకన్న మంచి ఫోటో కొట్టే. ఈరోజు ముస్తాబాద్ మండలంలో మున్నూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. పటేల్ సంఘం మున్నూరు కాపు పటేల్ సంఘం అనేది మన మండలంలో వాస్తవంగా మొదటి నుంచి కూడా బాగానే వచ్చి అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా దేనికైనా ముందుండి
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ముందు వరుసలో ఉండి ఎస్పీ ఎలక్షన్ వచ్చిన మాకు టీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా మంత్రిగా దృష్టిలో తీసుకోవడం జరిగింది. వారు కూడా గతంలో కూడా ఇప్పుడు వీరు ఈ ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మంత్రి గారు కూడా ఇస్తామని గతంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా వీరికి సహాయ సహకారం తప్పనిసరి ప్రభుత్వం మాకు కూడా ఎల్లప్పుడూ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మున్నూరు కాపు క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన గౌరవనీయులు పెద్దలు గోపన్న గారికి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారికి, అలాగే మాజీ సెస్ డైరెక్టర్ విజయన్న గారికి మరియు సర్వపాష గారికి, పిడిసి గజ్జల రాజు గారికి, మా కుల బాంధవులందరికీ, అన్ని గ్రామాల నుంచి వచ్చిన గ్రామశాఖ అధ్యక్షులు, కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారములు. మా యొక్క మున్నూరు కాపు సంఘం సభ్యులు వెంటబడి పోకుండా అందరం కలిసికట్టుగా ఉండాలని మండలంలో బలోపేతం చేస్తున్నాం. అలాగే మాకు మండలంలో మున్నూరు కాపు సంఘం భవనానికి స్థలము మరియు భవనం ఏర్పాటు చేయటకు మంత్రి గారి తరఫున మీరు హామీ ఇచ్చి ఇవ్వగలరని, అలాగే ఇప్పటి నుండి మేము కూడా అన్నింటిలో ముందుండి అన్నింటిలో ముందుకు కొనసాగుదామని తెలియజేస్తున్నాం. మీ అందరి సంఘానికి ఉండాలని మున్నూరు కాపు క్యాలెండర్ ఆవిష్కరించినటువంటి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మున్నూరు కాపు కుల బాంధవులందరూ కూడా కాపుల హక్కుల కోసం ముందు వరుసలో కొట్లాడి ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మాకు మా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి పని కూడా మేము ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో కూడా మాకు మండలంలో ఒక భవన మున్నూరు కాపు అందరికీ కలిసి ఒక భవన ఏర్పాటు కృషి చేయాలని, అట్లాగే జిల్లాలో కూడా ఇచ్చారు. వివిధ వ్యక్తిగత సంఘాలు కూడా చాలా రకాలుగా ప్రభుత్వం నుంచి సహకారం అందింది. అయినప్పటికీ కూడా ఇక పెద్ద మొత్తంలో ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా ముందు వరుసలో చేయాలని చెప్పి కూడా కోరుతాం. మండల మున్నూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో 2023 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంగా మున్నూరు కాపు అంటేనే 100% రైతు బిడ్డలు ఉండేది ఈ మున్నూరు కాపు సంఘం. అట్లాంటి రైతు బిడ్డలను ఆదుకుంటున్న ప్రభుత్వం ఏది అంటే గౌరవ కేసీఆర్ గారి నేటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ బీఆర్ఎస్ ఫలాలు ఇందులో ఉండే మున్నూరు కాపు సోదరులందరికీ కూడా దాదాపుగా ప్రతి ఇంటికి అందినాయి, చేరబోతున్నాయి. కాబట్టి ఈ మున్నూరు కాపు సోదరులు కూడా రాబోయే రోజుల్లో కూడా రాజకీయ అంశం వచ్చినప్పుడు, ఎన్నికల సమయం వచ్చినప్పుడు బీఆర్ఎస్కు అండగా ఉంటారని ఆశిస్తూ, అదేవిధంగా మీ న్యాయబద్ధమైన కానీ మీకు ఉండబడే కోరికలను కానీ సాధించుకునే క్రమంలో కలిసికట్టుగా ఉండి మా పార్టీ తరఫున కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ మంత్రి గారి ద్వారా కానీ నిధులు ఇప్పించడానికి మా పెద్దలు మేము అందరం కూడా కృషి చేస్తాం. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సంఘం పెట్టి సంఘటితమై కులాన్ని మార్పు చేసుకోవాల్సిన అవసరం ఇందులో ఉండబడే విద్యావంతులు కానీ, ఇందులో ఉండబడే ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఇదే కులంలో ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న పిల్లలకు విద్యలో కానీ వైద్యంలో కానీ ఇతర సంక్షేమాలు కులం తరఫున కూడా కొన్ని చేసినప్పుడే నిజంగా మీరు ఈ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకుపోయిన అవుతారు. అన్ని అనుమతులు ఉన్న తమ ఇంటిని ఎందుకు కూల్చివేస్తున్నారని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు ఇంజమూరి వెంకటయ్య అధికారులను ప్రశ్నించారు. తమ ఇల్లు అక్రమ కట్టడం అయితే ఇంటి పన్నును ఎలా వసూలు చేశారని అన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి ఒత్తిడి మేరకే తమ ఇంటిని కూల్చివేయడానికి అధికారులు పలుమార్లు వస్తున్నారని ఆరోపించారు. తనను అధికార బీఆర్ఎస్ పార్టీలోకి మారాలంటూ వేధింపులు, దాడులు చేస్తున్నారని అన్నారు. కావాలనుకుంటే పోరాటం చేయండి. ఏం చేస్తాం సార్? తెలుసుకుందాం సార్ అని చెప్పిరాపూరి ఒకళ్ళు పోయి చెప్పిరాపూరి ఫోన్ చేస్తే రిక్వెస్ట్ చేసుకోమని ఉంటే నాకు ఎట్లుంటు సార్? తగబడేదే ఇంత పరుగు పోయినాక ఏమొస్తుంది సార్? నా పేరు ఇంజమూరి వెంకటయ్య, నేరేడుచెర్ల మున్సిపాలిటీ పరిధిలో నేను తెలుగుదేశం పార్టీ నేరేడుచెర్ల మండల పార్టీ అధ్యక్షుడిని. హుజూర్నగర్ నియోజకవర్గం పార్లమెంట్కి వచ్చేసి నల్గొండ పార్లమెంటు, తెలంగాణ రాష్ట్రం. నేను పార్టీలో చురుకైన పాత్ర వహిస్తున్నా. ఈ సందర్భంగా నాకు చాలా ఆటుపోట్లు, ఇబ్బందులు, మానసిక వేధింపులు వస్తున్నాయి. నా కూతురికి ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు పట్టా కాగితం కూడా ఉంది. ఆ ఇల్లుని
తొలగించాలని పలుసార్లు జేసీబీలతోటి మున్సిపల్ సిబ్బందితో వచ్చి చేస్తా ఉన్నారు. ఆ ఇంటికి ఆ రకంగా చేస్తుంటే నేను కోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకొచ్చుకున్నా. ఆ కోర్టు ఆర్డర్ కూడా ధిక్కరించి ఇలా మున్సిపల్ కమిషనర్ గారు పలుసార్లు మమ్మల్ని నన్ను నా భార్యను పిలిపించి మీరు ఆ ఇల్లు తొలగించుకొని పోండి, నాకు ఒత్తిడి వస్తుంది, ఎమ్మెల్యే సైరెడ్డి గారి దగ్గర నుంచి ఒత్తిడి వస్తుంది, మున్సిపల్ చైర్మన్ నుంచి ఒత్తిడి వస్తుంది, వైస్ చైర్మన్ నుంచి ఒత్తిడి వస్తుంది, టోటల్గా టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వస్తుంది చెప్పని నన్ను నా భార్యను వేధించుకుంటూ 3 రోజులే తొలగించుకొని పోవాలని మమ్మల్ని ఒత్తిడి చేసి మా ఇద్దరితో రాయించుకోరు. ఆ ఇల్లేమో నా కూతురు పేరు పట్టాలు ఉన్నాయి, ఇంటి పని కూడా కట్టినాం. కానీ మమ్మల్ని ఈ రకంగా వేధింపడం కారణం ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్లనే. నేను ఈ కండవ మార్చి వేరే కండ వేసుకుంటే నేను ప్రశాంతంగా ఉంటా. ఇప్పుడు నిజమైన వాతావరణంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎంక్వైరీ చేయమను, నేను స్వచ్ఛంగా తీసుకుని చెప్పని నేను కోర్టును ఆశ్రయించిన. అయినా సరే నా మీద వేధింపులు చేసి అలా వచ్చి పోలీసు వారు మున్సిపాలిటీ వచ్చి అలా మా ఇల్లును తొలగించాలని ప్రయత్నం చేశారు. మేము చాలా మానసికంగా బాధపడతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నుండి మేము పనిచేసినందుకు ఈ రకంగా మమ్మల్ని వేధిస్తా ఉన్నారు. సైరెడ్డి గారు పాపం వాస్తవంగా ఆయన చెబుతున్నాడు చెప్పట్లో కానీ ఎమ్మెల్యే గారు చెబుతుండు మీరు మాకు ఒత్తిడి వస్తుంది, మీరు ఇల్లు తొలగించుకోవాలి. మరి మాకు కనీసం నోటీస్ ఇవ్వండి, మేము వెళ్ళిపోతామన్నా కూడా నోటీస్ ఇవ్వకుండా అర్ధాంతరంగా రావటం, నీకు నోటీస్ వేయము, మేము వస్తాం తీస్తాం పోతాం అని మాకు చెప్తారు. మరి ఈ సందర్భంగా మేము ఏ రకంగా మేము ఉండాలి? గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపులు లేవు. మరి మండలం నుంచి నేను చురుకైన పాత్ర వహించడం వల్ల ఈ రకంగా అవుతుంది. ఒకవేళ నేను నా కుటుంబ సభ్యులు ఏమన్నా ఈ తట్టుకోలేక ఏమైనా ఆత్మహత్య చేసుకుంటే మాత్రం దానికి పూర్తి బాధ్యత ఈరోజు ఎవరైతే వచ్చిరో మున్సిపాలిటీ సిబ్బంది కానీ పోలీసు వారు కానీ మాకు నోటీస్ చేయకుండా నేను ఒక గుర్తింపైన పార్టీలో ఉన్నా. ఈ ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజలకు సహాయం చేసిన పార్టీ, అభివృద్ధి చేసిన పార్టీ, ఆ పార్టీలో పనిచేస్తున్న నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఒకసారి జేసీబీతో వచ్చి దాడి చేస్తానికి వచ్చారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం ఇంకొల్లులో గత ఏడాది అక్టోబర్ నవంబర్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించి అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన జిల్లా పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ప్రకాశం జిల్లా సంతనూతులపాడు మండలం పేర్నిమిట్ట గ్రామానికి చెందిన తన్నీరు మధుబాబు అనే నిందితుడి నుండి సుమారు 1,25,000 రూపాయల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఇంకొల్లు ఎస్ఐ నాయబ్ రసూల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంకోలు పరిధిలో గత సంవత్సరం సెప్టెంబర్ నవంబర్లో కొనికిలో 2 గ్రామాలలోనూ పావులూరు 1 గ్రామంలోనూ హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు జరిగినాయి. దాని మీద బాపట్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ శ్రీకాంత్ గారి పర్యవేక్షణలో అదేవిధంగా సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఒక టీంని ఏర్పాటు చేయగా ఈ టీము సిసిఎస్ వారి సహాయంతో ప్రకాశం జిల్లా పేర్నమెట్లో ఉన్న చిటితోటి మధుబాబు, సన్నాప్ మాలకొండయ్య 46 సంవత్సరాలు, పేర్నమెట్ట విలేజ్ వ్యక్తులు అని అతను అదుపులో తీసుకున్నాము. ఇతను గత 40 కేసుల్లో కూడా ముద్దాయిగా ఉండి అనేక మార్లు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. అనేక జిల్లాల్లోనూ అనేక స్టేట్లలో కూడా ఇతనికి దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతను పాత అఫెండరు, ఇతని మీద సస్పెండ్ షీట్ కూడా ఉంది. ఇతను అబ్జర్వేషన్ కూడా చేస్తూ ఉంటారు. ఇతను అప్పుడప్పుడు పోలీసులు సంతకాలుగా పెడుతుంటాడు. రాత్రిపూట దొంగతనాలు కూడా చేసే అలవాటు ఉంది ఇతనికి. ఇతన్ని విచారించగా మొత్తం 3 కేసుల్లో అడ్మిట్ అయ్యాడు. అది కొనికిలో 2 కేసులు, అదేవిధంగా పౌలూరులో 1 కేసు, మొత్తం 3 దొంగతనం కేసులు నేరం ఒప్పుకొనగా ఆ 3 కేసుల్లో కలుపుకొని మొత్తం 23 గ్రాముల బంగారం, 5,000 రూపాయల క్యాష్ను స్వాధీనం చేసుకొని ఈరోజు పర్చూరు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో గల 8వ వార్డు కౌన్సిలర్ రవి నాయక్ మరణించి దాదాపుగా 10 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎన్నిక నిర్వహించుకోకపోవడం దారుణమని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ అన్నారు. ఆ వార్డుకు ఎన్నిక నిర్వహించాలని కోరుతూ ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎలక్షన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ను కలిసి ఆయన దరఖాస్తు అందజేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, మహబూబాబాద్ టౌన్ ప్రెసిడెంట్ బనోత్ సిద్ధు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డు ఇంతకుముందు వార్డు కౌన్సిలర్ కుక్కే రవినాయక్ గారు ఉండే, ఆయన మరణించి దాదాపుగా 10 నెలలు కావస్తున్న ఆ వార్డుకు ఎలక్షన్లు నిర్వహించకపోవడం, దీన్ని మేము జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
వెంటనే దీనిపై స్థానిక ఎలక్షన్ ఆఫీసర్ గారు దీనిపై వెంటనే స్పందించి ఆ వార్డులో వెంటనే ఎలక్షన్ నిర్వహించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఆ వార్డు ఎస్టీ వార్డు కాబట్టి ఆ వార్డులో ఉన్న ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ వార్డు ప్రజలు అభివృద్ధికి నోచుకోలేక దూరంగా ఉంటున్నారు కాబట్టి ఆ వార్డుకు ప్రతినిధిగా ఒక వార్డు మెంబర్ ఉండాలి కాబట్టి వెంటనే ఆ వార్డుకు ఎలక్షన్స్ నిర్వహించాలి. ఎమ్మటే ఆ వార్డులో ఉండే సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ విధంగా మేము కోరుచున్నాం. అదేవిధంగా ఆ వార్డులో ఉన్న రైతుల భూముల విషయంలో చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి దీనిపై వెంటనే కలెక్టర్ గారు స్పందించి జిల్లా ఎలక్షన్ అధికారి వెంటనే దీనిపై స్పందించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని మేము లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ నుండి కోరుచున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర సర్కిల్లో మానేపల్లి జ్యువెలర్స్ 6వ షోరూంను సినీ నటి నేహా శెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం చైర్మన్ రామారావు మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల వెరైటీ డిజైన్లతో డైమండ్స్, నాణ్యమైన బంగారు ఆభరణాలు సరసమైన ధరలలో లభ్యమవుతున్నాయని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా కృషి చేయండి. వాలంటీర్లకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పిలుపు. విద్యారంగ సమస్యలు పరిష్కరించండి. నకరేకల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుట బీఎస్పీ ఎన్ఎస్యుఐ బైఠాయింపు. అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. ఇప్పుల్లో నడుస్తూ మొక్కులు తీర్చుకున్న భక్తజనం. కంటి వెలుగుకు మంచి గుర్తింపు. యావత్ తెలంగాణకే గర్వకారణం. నకరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధరరావు వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.